కడప జిల్లా బీకోడూరు మండల సమైక్యలో వీవోఏల సమావేశంలో ఎంపీడీఓ భాస్కర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్రావు మాట్లాడుతూ సంఘాలను బలోపేతం చేయాలని, గ్రూపులో రివైవ్ చేయాలని, అప్పులేని సంఘాలకు అప్పులు ఇప్పించాలని చెప్పారు. ఇక ఎవరు కూడా కోర్టు ఉల్లంఘన చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఇక ఏపీ సీఎం మాట్లాడుతూ 23-24 ఆర్థిక సంవత్సరంలో వీవోఏలను అభినందించారు. ఈ సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా బలోపేతం చేసి అన్ని రకాలుగా బీకోడూరు మండల సమైక్యను ముందుకు తీసుకువెళ్లాలని కోరడమైంది. ఇబ్బంది రావాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఇప్పటికే 41 ఉందనుకుంటాం బహుశా ఈరోజు మామూలుగా టెంపరేచర్ చాలా ఇబ్బంది. మీరు ఇంకా ఎవరైనా మీ పక్కన కూడా ఎండలో తిరగద్దు, ఏమైనా అవసరం పడినా బయటకు పోమని అంతే. ఎక్కడైనా తిరిగి ఎండలో గురై అటువంటి సమస్య రాకుండా చూసిన బాధ మనం కూడా తరచుగా అందరికీ సాగి చెప్తున్నారు అదే విషయం. థ్యాంక్ యూ. మన ఎంపీడీఓ సార్ గారు చెప్పినట్టు కోడ్ ఆఫ్ కండక్ట్, జనరల్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కనుక మీరు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఏ పార్టీ కానీ ఏ ఇది పిక్చర్ కానీ రికమెండేషన్స్ కానీ ఎటువంటివి చేసినా కూడా వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతాయి. సో కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా కానీ అవసరమైతే అవగాహన చర్యలు ఏదైనా చేయొచ్చు. ఓటు వేయాలా, ఓటు వేయాలి ఇట్లా ఉంటుంది అనేది. కానీ అంతకుమించి మిగతా ఏ ఇష్యూస్లో మీరు పార్టీ నాయకులు ఎన్నికలు పార్టీకి సంబంధం లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో మనకున్న పనుల మీద మనం శ్రద్ధ వహించి కొంత స్ట్రెంగ్త్ ఆఫ్ ఎస్ఎస్జీస్ చేసుకోవాలా, ఆ విధంగా మనం చేయాలా. అట్లే సార్ చెప్పినట్టు ఈ ఉపాధి హామీలో కూలీలకి సంబంధించిన సౌకర్యాలు అయితేనేమి, ఇంకోటి మామూలుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డీహైడ్రేషన్ కాకుండా ఉండేదానికి మొన్న